హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా ఒక 2 అవర్స్ స్ట్రాంగ్ బేరిష్ ఇచ్చింది. ఆ తర్వాత మంచి బులిష్ ర్యాలీ చేసింది. బిగినర్స్కి అయితే ఈరోజు తగిలితే జాక్పాట్ తగిలి ఉంటుంది, లేదంటే కంప్లీట్గా కొలాప్స్ అయి ఉంటారు. ఎందుకంటే ఈ బేరిష్ చూసి బేరిష్ సైడ్ వెళ్ళిపోయినా, ఈ బులిష్ చూసి బులిష్ వైపు వెళ్ళిపోయినా కూడా ఈ వాలటిలిటీలో కొట్టుకుపోవాలి. ఓకే, ఈ రోజు ఏం జరిగింది అనేది, ఎందుకు ఫాల్ వచ్చింది, ఎందుకు ఇంత వాలటిలిటీ ఉంది అనేది న్యూస్లో చెప్తాను. అది ఎండింగ్లో ఉంటుంది, మీరు తర్వాత మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఎండ్ వరకు చూడగలిగితే చూడండి, లేదంటే డైరెక్ట్ స్కిప్ చేసి ఎండ్కి వెళ్ళండి. ఓకేనా? ఈరోజు మనం ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం, ఎక్కడ తీసుకున్నాం, ఏం జరిగింది అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. చూడండి, మనకు ఈ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఉంది చూడండి. ఈ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం అప్సైడ్ ప్లానింగ్ అనేది తీసుకున్నాం. బట్ ఎందుకు తీసుకున్నాం అనేది కూడా తెలియాలి కదా. మెయిన్ రీజన్ ఏంటంటే, ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక లెవెల్ ఉంది, 24,306 అనేది. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఇది చాలా స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేసింది, క్లోజింగ్ కూడా అయింది. క్లోజింగ్ అయిన తర్వాత అప్సైడ్ ప్లాన్ చేయడానికి, ఎందుకంటే అది కూడా ఇమీడియట్గా చేయడం జరిగింది. మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ మార్కెట్ 4-5 డేస్ నుంచి కంటిన్యూషన్ ఫాల్ నడుస్తుంది. అలాగే మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఇట్లాంటి ఫాల్ వస్తుందో మనకు మార్కెట్లో ప్రైస్ డికే అనేది కంపల్సరీ కావాలి, షార్ట్ కవరింగ్ ర్యాలీ రావాలి. అది కూడా మనకు ఫస్ట్ 1 అవర్లోనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇమీడియట్గా వెళ్ళిపోతుందేమో అని చెప్పి క్లోజింగ్ టైంలోనే మనం ఎంట్రీ ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ రీజన్ ఏంటంటే, ఇటువంటి లెవెల్స్ని ఏదన్నా బ్రేక్అవుట్ చేసేటప్పుడు మనకు కొంచెం కన్సల్టేట్ అయిన తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజ్ అవుతుంది. బట్ ఇది చాలా లాంగ్ నుంచి వెళ్ళి క్లోజ్ చేసింది. అంటే ఇది ఎక్కువ వరకు ఫేక్ ఛాన్సెస్ ఉంది, ఇక్కడి నుంచి రిటర్న్ ఛాన్సెస్ ఉంది, అలాగే షార్ట్ కవరింగ్ ఛాన్సెస్ కూడా ఉంది అనుకున్నాం. ఇంకొక రీజన్, ఇక్కడి నుంచి వెళ్ళి చూడండి, చాలా స్ట్రాంగ్ బులిష్ 2 క్యాండిల్స్ వచ్చినాయి చూడండి, చాలా స్ట్రాంగ్గా వచ్చినాయి. ఇది మంచి డిమాండ్ జోను. ఇక్కడి నుంచి వెళ్ళి మనకు చాలా స్ట్రాంగ్ బులిష్ మూమెంటం అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది, మనకి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ లాగా కనపడుతుంది. అలాగే 1 అవర్ క్యాండిల్ బేరిష్, షార్ట్ కవరింగ్ ర్యాలీ బ్యాలెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఇమీడియట్గా ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా ఇమీడియట్గా స్టాప్ లాస్ అయింది. స్టాప్ లాస్ అయిన తర్వాత ఏం జరిగింది, ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళినా కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ నుంచి చేసినాం. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి మూవ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అదే మూమెంటం ఇక్కడ క్రియేట్ అయిపోయింది. బట్ మనకు స్టాప్ లాస్ అయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ట్రేడ్ చేయడం కానీ, ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ హిట్ అయిందని అక్కడ ఎంట్రీలు తీసుకోవడం కానీ చెయ్యం. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ చాలా స్ట్రాంగ్ ర్యాలీ చేసింది. బట్ ఎక్కడన్నా రీఎంట్రీ దొరుకుతుంది అనుకున్నాను, బట్ దొరకలేదు, వదిలేసిన నేను కూడా. ఆ తర్వాత చిన్న ఫాల్ వచ్చింది. బట్ మనం అనుకున్నట్టుగా మార్కెట్ వెళ్ళింది. బట్ మనం అనుకున్న లెవెల్లో మనల్ని స్టాప్ లాస్ కొట్టిన తర్వాత వెళ్ళింది. ఇటువంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. బట్ ఓకే, మనం అనుకున్న స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇటే వెళ్ళిపోతే ప్రాబ్లం అవ్వదు. మళ్ళీ మనం అనుకున్నట్టు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఓకే, ఇక దీని గురించి ఎంట్రీ అయితే ఇంతే. దీనికి సంబంధించిన ఎంట్రీ ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయింది. ఇంకా ఏం లేదు, ఈరోజు పెద్దగా ఎంట్రీస్ కూడా ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకంటే మనం పక్కగా ప్లాన్ చేసుకున్న ట్రేడ్ ఒకటి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇమీడియట్గా మనము తొందరపడి ఏదైనా ఎంట్రీలు ప్లాన్ చేస్తే మనం కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి నేను తర్వాత వెయిట్ చేసినాను. వెయిట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఏదైనా రిజెక్షన్స్ వస్తాయేమో అనుకున్నాను, బట్ రాలేదు. కంప్లీట్గా క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఇంత పెద్ద మూమెంటం, ఇంత పెద్ద వాలటిలిటీలో ఇక్కడ ఒక సెల్లింగ్ ఎంట్రీ ఉండేది యాక్చువల్గా. బట్ ఇంతకుముందు కూడా ఇట్లా హై దగ్గరికి వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతున్నాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక స్టాప్ లాస్ పడింది, మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకొని ఇక్కడ ఎందుకు పెద్దగా ఇబ్బంది పడాలని చేయలేదు. బట్ ఇక్కడ మంచి మూమెంటం తగిలేది, బట్ మిస్ అయిపోయినాం. ఓకే, ఇక రేపటి పరిస్థితి చూసుకున్నట్టయితే రేపు ఎక్స్పైరీ ఉంటుంది నిఫ్టీకి. మనకు ఒక ట్రెండ్ లైన్ తీసుకున్నాం ఇప్పుడు కొత్తగా. ఎందుకంటే ట్రెండ్ లైన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ట్రెండ్ లైన్ దగ్గర బాగా కన్సల్టేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, చాలా క్యాండిల్స్ సస్టైన్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక క్యాండిల్ సస్టైన్ అయింది. ఇక్కడ కూడా మనకు రెండు క్యాండిల్స్ అయితే బాగానే రిజెక్ట్ అవుతున్నాయి. మెయిన్ పాయింట్ ఏంటంటే, ట్రెండ్ లైన్ ఎందుకు రావాల్సి వస్తుందంటే, మార్కెట్లో ట్రెండ్ లైన్ ఉన్నప్పుడు మనం ఎంట్రీస్ కోసం కాకుండా కానీ జస్ట్ అబ్జర్వేషన్ కోసం. ఇక్కడికి వచ్చింది అంటే మార్కెట్లో అప్ సైడ్ ఏమన్నా ఎంట్రీ ప్లాన్ ఉంటే ఇక్కడ నుంచి ఏమన్నా మనకు రెసిస్టెన్స్గా ఫామ్ చేసి మళ్ళీ ఫాల్ కంటిన్యూషన్ అవ్వచ్చు అని చెప్పేసి ఎగ్జిట్ అవ్వడం కానీ, ట్రైలింగ్ స్టాప్ లాస్ కానీ పెట్టుకోవడం కానీ. లేదు ఇక్కడ మంచి మూమెంటం కనబడుతున్నా కూడా ఇటువంటి మనకు మార్కెట్ ఉన్నప్పుడు ట్రెండ్ లైన్ దగ్గర ఉన్నప్పుడు ఎంట్రీస్ అన్న స్కిప్ చేయండి. దానికోసమే ఇది బ్రేక్అవుట్ అయినంత మాత్రాన ఎంట్రీ తీసుకోమని అయితే కాదు. ఇక రేపు ఎక్స్పైరీ ఉంది, మనకు కొంచెం వాలటిలిటీగా హెవీగానే ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా అటు ఇటుగా ఉంటున్నాయి. కాబట్టి ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ మనకు గ్యాప్ అప్లోనే అయిపోయినా, లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి బ్రేక్అవుట్ చేసినా, డైరెక్ట్గా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది అని చెప్పేసి దానిపైనుంచి మీరు బై చేయొద్దు. ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఏ క్యాండిల్ అన్న బ్రేక్అవుట్ చేస్తే ఆ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ కిందికి మార్కెట్ వెళ్ళి మళ్ళీ దీన్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ప్లానింగ్ కానీ, లేదంటే రీటెస్ట్మెంట్ మీద కానీ చేయాలి. దీనికి తగ్గట్టు ఏమైనా ఎంట్రీ వస్తే నేను మీకు పోస్ట్ చేస్తాను.
లేదు డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది అంటే మనకు 24,426 ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ అనుకుంటాం. చాలా రోజు మనకి ఇక్కడ నుంచి చెప్తూనే ఉన్నాను, బట్ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవుతలేదు. బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్ మీద మళ్ళీ మంచి మొమెంటం ఛాన్స్ ఉంటుంది. లేదు ఇక్కడ బ్రేక్అవుట్ అయినట్టు అయి రిజెక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్కి కూడా మళ్ళీ ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ జరగలేదు, మార్కెట్లో బ్యాడ్ న్యూస్ వచ్చింది, మళ్ళీ ఫాల్ కంటిన్యూషన్ అయింది అంటే మార్కెట్లో 24,200 అనేది ఇప్పుడున్న చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయితే మళ్ళీ 24,050 వరకు ఛాన్స్ ఉంది. బట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ 24,000లో మనకు చాలా వరకు మార్కెట్లో ఏమవుతుంది అంటే అన్ని స్టాక్స్లో కూడా మంచి జోన్స్ మంచి డిస్కౌంట్లో దొరుకుతున్నప్పుడు బిగినర్స్ కానీ ఎఫ్ఐఆర్స్ కానీ డిఐఆర్స్ కానీ ఎవరన్నా ఎంట్రీ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. డిమాండ్ జోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్పైక్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఇక్కడికి వస్తున్నప్పుడు ట్రైలింగ్ అయితే చేసుకుంటూ రండి. టార్గెట్స్ అయితే వెయిట్ చేయాలి, దొరుకుతాయి. బట్ దొరకకపోయినా ట్రైలింగ్లో హిట్ అయినా పర్వాలేదు. డౌన్ సైడ్కి మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. దీనికి సంబంధించి ఒకవేళ రేపు కనుక డౌన్ సైడ్ వస్తే మీకు పూర్తిగా దాని గురించి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అప్ సైడ్కి వస్తే మాత్రం ఇక్కడ ఏమన్నా ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే కొంచెం టఫ్గా ఉంటుంది. బ్రేక్అవుట్స్ జరిగిన తర్వాత రీటెస్ట్ పక్కాగా వస్తేనే ప్లాన్ చేయాలి. లేదంటే వీలైతే ఎక్స్పైరీలో ఇందులోనే ఉంటే మాత్రం 24,400 24,200 ఈ మధ్యలో ఉంటే మాత్రం కొంచెం హైలీ రిస్క్ ఉంటుంది. దీన్ని వదిలేయడం మంచిది. ఓకేనా, ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకు సేమ్ సినారియో. ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి. ఈ ట్రెండ్ లైన్కి అయితే బాగా వరకు అసిస్టెన్సీగా ఫామ్ చేస్తుంది, బట్ దీన్ని జాగ్రత్తగా చూడండి. బట్ ట్రెండ్ లైన్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీ అయితే కాదు. జస్ట్ ఇక్కడ ఏమన్నా మీకు ముందుగా ఎంట్రీలు ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళి మీరు జాగ్రత్త పడడం కోసమే ఈ ట్రెండ్ లైన్ అనేది గీయడం జరిగింది. ట్రెండ్ లైన్ రకరకాలుగా ఉంటుంది, బట్ దాన్ని ఖచ్చితంగా ఫామ్ చేస్తుందని కాదు, జాగ్రత్త కోసం మాత్రమే. మెయిన్గా చూసుకుంటే దీంట్లో అప్ సైడ్కి మాత్రం చాలా స్ట్రాంగ్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి, మనకు డౌన్ సైడ్కి మాత్రం తక్కువ బెరిష్ వస్తుంది. లాస్ట్లో వచ్చింది మనకు చాలా స్ట్రాంగ్, తర్వాత ఇవంతా కూడా మనకు మామూలు మొమెంటమే. బట్ బయింగ్ క్యాండిల్ ఇది ఒక్క క్యాండిల్ చూడండి. ఒకవేళ లక్కీగా ఇందులో ఎవరన్నా ఉండుంటే మాత్రం మంచి ప్రాఫిట్ రావాలి. ఆ తర్వాత ఇక్కడ చిన్న బేరిష్ కనబడుతున్నా కూడా ప్రీమియమ్స్లో ఏంటంటే ఇంత పెరిగిన తర్వాత మార్కెట్లో కొద్దిగానే ఫాల్ వచ్చినా కూడా 50%కి ఎక్కువ పడిపోతుంటుంది. దీంట్లో చాలా స్పైక్స్ వస్తున్నాయి. దీంట్లో కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీంట్లో అప్సైడ్కి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ బ్రేక్అవుట్ జరిగితే ఈ ట్రెండ్ లైన్లో ఏదైనా రిస్క్ చేద్దాం, ఏదైనా ఒక 10 పాయింట్లు ఓకే స్టాప్ లాస్ పెట్టుకొని చేద్దాం అనుకుంటే 57,780 ఎబో మనకు సస్టైన్ అవుతాయి మార్కెట్. రీటెస్ట్లో మనకు దొరికితే ఇక్కడ ఒక ప్లానింగ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదు మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది అంటే ఇందులో డౌన్ సైడ్ ఎంత డౌన్ సైడ్ వచ్చినా కూడా దీంట్లో అస్సలు టెంప్ట్ అవ్వద్దు. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్కి లేనే లేదు. ఒకవేళ ఏదైనా ఒక రోజు వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా కన్సల్టేషన్ కానీ రిటర్న్ వెళ్ళిపోతున్న క్యాండిల్లోనే భయంకరంగా మూమెంటం వస్తుంది. కాబట్టి ఇటువంటి మూమెంటంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి దీంట్లో వీలైనంత వరకు మీరు అప్ సైడ్కే ట్రై చేయాలి బ్యాంక్ నిఫ్టీ, డౌన్ సైడ్కి అయితే చేయొద్దు. ఇప్పుడు నాకున్న వ్యూ ప్రకారం అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా, అంతే. చేయొద్దంటే కంటిన్యూషన్ మొత్తమే చేయొద్దు అని అయితే కాదు. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్ కూడా సేమ్ సినారియో, సేమ్ ప్యాటర్న్ వచ్చింది. దీంట్లో కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే తీసుకున్నాం. ఒకవేళ ఈ ఫాల్ కంటిన్యూషన్లో ఉంటే మాత్రం 77,390 కనుక బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్లో దొరికితే మనకు 76,700 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఒక 600 to 700 పాయింట్స్ అయితే దొరికే అవకాశం ఉంది. దీంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్. డౌన్ సైడ్ వస్తూ ఉంటే డిమాండ్ జోన్ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచైనా బౌన్స్ రావచ్చు. ట్రైలింగ్ చేసుకుంటూ రండి. ఇంకా దీంట్లో ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ట్రైలింగ్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మీకు 1:1, 1:2 ఇట్లా ఉంటుంది కదా, దాని ప్రకారంగా దీంట్లో ఎగ్జిట్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఇంకా మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే దీంట్లో అప్ సైడ్ వస్తే మాత్రం ఇందులో ఈ జోన్ దాటేంత వరకు దీంట్లో ఎంటర్ అవ్వద్దు. ఇదంతా కూడా కన్ఫ్యూజన్ జోన్లో ఉంటుంది మార్కెట్. సడన్గా స్పైక్స్ వస్తున్నాయి, సడన్గా ఇటువంటి క్యాండిల్స్ ఏమైనా క్రియేట్ అయినాయి అనుకోండి, మధ్యలో వచ్చిన మొమెంటం అంతా ఇందులోనే ఖతం అయిపోతుంది. కాబట్టి బయర్స్కి అయితే కొంచెం టఫ్ ఉంటుంది. సెల్లర్స్కి అయితే ఓకే. 78,270 అబో దీంట్లో మనం అప్సైడ్ ఛాన్స్ ఉంటుంది. దీంట్లో మనకు కొంచెం మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్యలో మార్కెట్ ఉంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగినా కూడా దీంట్లో చేయొద్దు. నిఫ్టీలో కొంతవరకు ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే బెటర్. ఇక ఇదైతే మనకు కంప్లీట్గా సెల్లింగ్కి వస్తే నిఫ్టీ కానీ మనకు సెన్సెక్స్ కానీ సెల్లింగ్కి వస్తేనే మనకు ఛాన్స్ ఉంది. సెల్లింగ్లో మనకు 77,390 కిందికి వస్తేనే. లేదు మనకు పాజిటివ్ న్యూస్ వచ్చింది ఏదన్నా అంటే మళ్ళీ అప్సైడ్కి వెళ్తే దాని తగ్గట్టు మీకు 9కి మీకు ఒక అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. న్యూస్ అప్డేట్స్ తర్వాత మీకు 9:30కి అట్లా మీకు ఎందుకంటే మనకి ఈ న్యూస్ ఏంది, న్యూస్కు సంబంధించి మార్కెట్ ఎటు పోయే అవకాశం ఉందనేది ఒక పోల్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఓకేనా, ఇది సెన్సెక్స్. క్రూడ్ చూడండి. క్రూడ్ ఆయిల్ చూసుకుంటే మనకు న్యూస్ అంతా కూడా క్రూడ్ ఆయిల్కి సంబంధించి పాజిటివ్గానే ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కూడా చాలా రకాలుగా ఆంక్షలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడున్న సినారియోలో మన మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఎంత ఫాల్ అయినా కూడా సింగిల్ క్యాండిలే కొట్టేస్తుంది.
కాబట్టి దీంట్లో వీలైతే అప్ సైడ్కే ప్లాన్ చేయాలి, లేదంటే లేదు. దీంట్లో మనకు లాస్ట్ మనకు కొన్ని క్యాండిల్స్ చూడండి, ఇవన్నీ 1 అవర్ క్యాండిల్స్. ఎక్కడ కూడా బేరిష్ మూమెంటమే కనబడట్లేదు. బులిష్ ఉంది, బట్ బులిష్లో కూడా ఎంత స్పైక్స్ ఉన్నాయో చూడండి. కంటిన్యూషన్గా పైకి వెళ్తుంది, రిజెక్ట్ అవుతుంది, పైకి వెళ్తుంది, రిజెక్ట్, పైకి రిజెక్ట్, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేసుకొని పైకి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ రిజెక్ట్ అవుతే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంట్లో మనకి ఎంట్రీ తీసుకునే అవకాశం ఎక్కడుంది అంటే, ఈ క్యాండిల్ని బ్రేక్అవుట్ అనేది చాలా మంచి క్యాండిల్ చేస్తే రీటెస్ట్ అవుతే ఇక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది. లేదు ఇది రిజెక్ట్ అయింది, పైకి పోయి వచ్చింది అంటే మళ్ళీ ఏదైతే మనకు 7,870 లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వెళ్ళి కూడా మళ్ళీ ఛాన్స్ అయితే దొరకవచ్చు. ఇక్కడ కూడా ఏం దొరకలేదంటే వెయిట్ చేయాలి. మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఏమన్నా బేరిష్ మూమెంటం క్రియేట్ అవుతుందా? బేరిష్ మూమెంటం క్రియేట్ అవుతే సెల్లింగ్ చేయకండి. మళ్ళీ రిటర్న్లో ఇక్కడికి వచ్చిన తర్వాత బేరిష్ మూమెంటం వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బులిష్ మూమెంటం క్రియేట్ అవుతుంది, మళ్ళీ బేరిష్ వచ్చి బ్రేక్అవుట్ అవుతుంది. అక్కడ మనం ప్లాన్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఈ టాప్లో ఉన్న హైలీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకు మంచి మూవ్ అనేది దొరుకుతుంది. దాని ప్రకారంగా చూసుకోవచ్చు. మనకు ఉన్న సిచ్యువేషన్లో క్రూడ్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా అప్ సైడ్కే ట్రై చేస్తుంది. దీంట్లో వీలైనంత వరకు న్యూస్లు గమనిస్తూ మనకు ఎక్కువ మూమెంటం ఎప్పుడు వస్తుంది, 7:30 తర్వాత అన్ని మార్క్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు మనకు మూమెంటం ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ మధ్యలో మాత్రం చేయొద్దు. ఓకేనా? ఇది క్రూడ్ ఆయిల్. ఈరోజు మార్కెట్ వాలటాలిటీకి మెయిన్ కారణం ఏంటంటే ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీలే. ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ రేపు కూడా ఉండొచ్చు. రేపు కూడా మనకు మూమెంటం అనేది అగ్రెషన్గా అప్ సైడ్కి వెళ్ళినా డౌన్ సైడ్కి వెళ్ళినా ట్రైలింగ్ అయితే చేసుకోండి. అలాగే మనకు ఈ స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర కూడా చాలా ఇబ్బందిగానైతే ఉంది. మెయిన్గా ఏంటంటే ఇరాన్ అండ్ యూఎస్కి సంబంధించి బ్లాక్స్ అయితే చేస్తున్నారు. నావీ బ్లాక్స్ అవ్వడం వల్ల మనకు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా మనకు ఒక స్టేబిలిటీకి వచ్చేంత వరకు మార్కెట్లో ఇటువంటి వాలటాలిటీ ఉంటుంది. అలాగే మనకు హెవీగా మనకు ఎఫ్ఐఆర్స్ కానీ డిఐఆర్స్ కానీ బయింగ్ అండ్ సెల్లింగ్స్ జరుగుతున్నాయి. దానివల్ల కూడా మనకు మార్కెట్లో ఎక్కువ వరకు ఇటువంటి మొమెంటమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఈ 24,100 నుంచి వెళ్ళి 24,200, 300 వరకు మనకు ఎక్కువ వరకు డిమాండ్ జోన్ అవుతుంది. దాంట్లో ఎఫ్ఐఆర్స్ కానీ డిఐఆర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఒకేసారి పెట్టడం లాంటివి జరిగితే మాత్రం మంచి మొమెంటమ్స్ క్రియేట్ అవుతాయి. వాలటాలిటీ కూడా ఉంటుంది. స్ట్రాంగ్ బేరిష్ చూసి ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళి ఫాలో అవుతుంది అనుకోవడానికి అయితే లేదు. ఈ హైలీ డిమాండ్ జోన్స్లో మార్కెట్ ఉన్నప్పుడు ఎంత పెద్ద నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. న్యూస్ ఒకటి చూసుకుంటూ జాగ్రత్తగా మనం చేసుకోవడం బెటర్. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.